హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎప్పటిలాగే మనం ఇవాళటి ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అదేంటంటే మనకి మొబైల్లో మైండ్ గేమ్ యాప్ అనేది ఉపయోగించి మనం ఒక మంచి గేమ్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. అదే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం అయితే జరుగుతుంది. ఆ యొక్క గేమ్ నేమే మనం చూసినట్టయితే స్ట్రీట్ ఫైటర్. ఓకే, ఈ స్ట్రీట్ ఫైటర్ గేమ్ అనేది ఏ విధంగా మనం ఆడవలసి ఉంటుందో మనం ఇవాళ ఈ వీడియోలో చూద్దాం. డియర్ ఫ్రెండ్స్, ముందుగా నేను మైండ్ గేమ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఎస్, మైండ్ గేమ్. మీకు నేను రోబోట్ ఆడి చూపిస్తాను. ఎస్, రైట్ సైడ్ సబ్ చేసుకుంటూ వస్తాను. రోబోట్స్. ఎస్, స్ట్రీట్ ఫైటర్ డ్రాప్ డౌన్ లిస్ట్ లో ఉంది. ఇక్కడ మీకు ఇవన్నీ ఉంటాయి. స్ట్రీట్ ఫైటర్ చేస్తాను. ఓకే, రైట్ సైడ్ సబ్ చేస్తున్నాను. ఎస్, పాయింట్స్ ఎన్ని ఇక్కడ డబుల్ టాప్ చేస్తాను. ఎస్, 100 ఉదాహరణకి స్టార్ట్ గేమ్. ఎస్, అటాక్. మనం అటాక్ చేయాలంట ఇప్పుడు రోబోట్ని. రోబోట్ డిఫెండ్ చేసుకోగలుగుతున్నా లేదు చూద్దాం. స్లాబ్ కూడా చూసారా, నేను అటాక్ చేశాను, డిఫెండ్ చేసుకోలేకపోయింది కాబట్టి 5 అనేది ఆ రోబోట్ పాయింట్స్ నుంచి వెళ్ళిపోయింది. ఓకే, మరోసారి స్లాబ్ కొడుతున్నాను. పంచ్ ఇస్తున్నాను. చూసారా, డిఫెండ్ చేసుకునింది రోబోట్. మళ్ళీ నేను డిఫెండ్ చేసుకునేసాను. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఫ్లయింగ్ కిక్, కిక్, పంచ్, స్లాబ్ ఇవి ఉన్నాయి. ఇప్పుడు వీటిలో నేను ఏది కొడతానో అది కొడితేనే డిఫెండ్. ఓకే, అంటే మనల్ని కాపాడుకోవడం. ఓకేనా, ఈ ఫైట్లో ఇదేం లేదు, మనల్ని మనం డిఫెండ్ చేసుకోవడం. ఓకే, దీంట్లో ఎవరైతే డిఫెండ్ చేసుకుంటారో బాగా, అంటే పాయింట్స్ ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళకే విన్ అనమాట. ఓకే, చూసారా, చూసారా స్లాబ్ కొట్టింది, నేను పంచ్ కొట్టాను అంటే డిఫెండ్ చేసుకోలేకపోయింది కాబట్టి పాయింట్స్ వెళ్ళిపోయినాయి. పంచ్ ఇచ్చాను. చూసారా, చూసారా కిక్ ఇచ్చింది, నేను పంచ్ ఇస్తే 25 ఉన్నాయి. ఫ్లయింగ్ కిక్ ఇస్తున్నాను. డిఫెండ్ చేసుకునేది రోబోట్. డిఫెండ్ చేసుకునేసాను. పంచ్ ఇచ్చాను. చూసారా 15. అంటే ఇక్కడ మనల్ని మనం డిఫెండ్ చేసుకోవడం అనమాట. దీంట్లో చెప్తాను. అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఉన్నాయి కదా పంచ్, కిక్, ఫ్లయింగ్ కిక్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎవరికైతే ఫస్ట్ ఇది అంటే ప్లేయర్ 1లో ఉన్న వాళ్ళకి ప్రజెంట్ వస్తుంది కాబట్టి ఈ ప్లేయర్ 1లో ఉన్న వాళ్ళకి వస్తుంది కదా. ఇప్పుడు నేను పంచ్ కొట్టాను, సో అవతల వాళ్ళు ఏం కొడతారు, ఏం కొట్టినా సరే వాళ్ళకి పాయింట్స్ తగ్గిపోతాయి. ఒకవేళ నేను పంచ్ కొట్టాను కాబట్టి వాళ్ళు పంచ్ కొడితే డిఫెండ్ చేసుకున్నట్టు అనమాట. అప్పుడు ఇద్దరికి పాయింట్స్ పోవు. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి అవకాశం అనమాట. అప్పుడు వాళ్ళు కిక్ కొట్టారు, నేను పంచ్ కొట్టాను అనుకోండి, నాకు పాయింట్స్ తగ్గిపోతాయి. ఇలాగ స్టార్టింగ్ అంటే ఈ 0 పాయింట్స్కి ఎవరికైతే ఫస్ట్ వచ్చేస్తుందో వాళ్ళు అనేది ఇందులో ఓడిపోయినట్టు. ఓకేనా, ఇది చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ అనమాట. మీకు రోబోట్తో కాబట్టి మీకు ఇలా అనిపిస్తుంది కానీ, సో నేనైతే 15 పాయింట్స్ వరకు నేను అవతల వాళ్ళ ప్లేయర్ని పంపించి నాకు 50 పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా నేను కోల్పోయాను అనమాట. సో అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ గేమ్ అనేది. ఇప్పుడు రోబోట్ కూడా కొద్దిగా ఈజీగా మీకు వీడియోలో చూపించడం కోసం కాబట్టి నేను కొద్ది భిన్న ఆడి చూపించాను అనమాట. ఓకేనా, సో మీకు మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్, మనల్ని మనం డిఫెండ్ చేసుకొని అవతల వాళ్ళ పాయింట్స్ పోగొట్టాలి. ఇదే ఈ యొక్క ఫైటర్ మెయిన్ ఇదనమాట. సో మేబీ అర్థం అనుకుందాం ఫ్రెండ్స్. మీకైనా అర్థం కాకుండా ఉన్నట్లయితే
ఖచ్చితంగా మీకు తెలియజేయండి. ఖచ్చితంగా నేను వాటికి సమాధానం చెప్పే ప్రయత్నం చేశాను. ఇది ఇవాళటి ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.